హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక కరెంట్ ఇష్యూ మీతో పంచుకుంటాను, అందులోని స్పైయింగ్ సహా. ఎప్పుడో 18వ తేదీ, ఈ నెల 18వ తేదీ జగన్ పల్నాడు పర్యటనకు వెళ్తే ఒక సింగయ్య అనేటటువంటి మధుపాన మత్తుడని కూడా విన్నాను. అతడు మృతి చెందాడు. 18 నుండి 22 వరకు వచ్చిన కథనాలు డిఫరెంట్. ఆ ఎస్ఐ సతీష్ కుమార్ సహా జగన్ కాన్వాయ్లో వెహికల్ గుద్దలేదు, దాని కారణంగా యాక్సిడెంట్ అవ్వలేదు. అతడు ఏదో ప్రైవేటు వాహనం అతన్ని గుద్దేసి యాక్సిడెంట్ చేసి అతడికి గాయాలైనా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అప్పటికతడు చనిపోలేదు. ఇక్కడ కాలర్ బోన్ దగ్గర ఏదో దెబ్బ తగిలింది, కానీ సోడా మంచినీళ్ళు ఇస్తే తీసుకున్నాడు. అంబులెన్స్ వచ్చే వరకు ఉన్నాడు. ఆటోలో తీసుకెళ్దామంటే పోలీస్ కానిస్టేబుల్ వద్దు, అంబులెన్స్ అయితే అతడికి ప్రథమ చికిత్స కూడా ఫస్ట్ ఎయిడ్ లభిస్తుంది, రిస్క్ తక్కువ, కొంచెం వెయిట్ చేద్దామంటే అంతలో అంబులెన్స్ వచ్చింది, అతన్ని తరలించారు, కానీ అతడు చనిపోయాడు. ఇదొక మిస్టరీ. సరే, అయిపోయింది. ఇంతకంటే డబుల్ మిస్టరీ ఏంటంటే, అతడు జగన్ కాన్వాయ్ కాదు, జగన్ ప్రయాణిస్తున్న వాహనంలోనే, ఆ వాహనం టైర్ కింద, జగన్ కూర్చున్న సీట్ ఏదైతే ఉందో అటువైపు ఉన్న టైర్ కింద అతను పడిపోయాడు. అదే అయితే మరణించాడు. అదే అయితే రోడ్డు రక్తసిక్తమై, అప్పుడు అంతమంది ఉన్నారు, రోపు పార్టీ కూడా లేదు. జగన్కి అభిమానులము అంటూ ఆ పేరుతో కొన్ని అల్లరి మొక్కలు కూడా చేరి, అదిగో రప్పరప్ప ప్లకార్డులు పట్టుకుని దాని మీదే రచ్చ అవుతుంది, లేదా అతడి కారు మీద ఎక్కుతారు, అతడి మీద పడతారు, అతడు వచ్చిన హెలికాప్టర్ని కూడా ధ్వంసం చేస్తారు. అభిమానులు అయితే అలా చేస్తారా? నష్టం కలిగిస్తారా? కాబట్టి వాళ్ళ అభిమానులు కారు, చంబా చెంచాలు. సరే, ఈ రకపు స్ట్రాటజీ అందరికీ ఇప్పుడు తేట తెల్లమైనటువంటిది. నిజంగానే అతడి కారు కింద 18వ తేదీనే ఆ సింగయ్య అన్న వ్యక్తి పడి మృతి చెందితే, ఆ రక్తసిక్తమైన రోడ్డు, అక్కడ అంతమంది మూగి ఉన్నారు. ఇంతకుముందే చెప్పాను, రోపు పార్టీ కూడా ఏది నియంత్రించడం లేదు. ఎంతమంది ఎన్ని లైవ్లు పెట్టుండేవాళ్ళు, ఎన్ని వీడియోలు బయటకు వచ్చి ఉండేవి. అదేగాక అదే సంఘటన జరిగినప్పుడే ఆ సతీష్ కుమార్ అన్నటువంటి ఐపీఎస్ అదే చెప్పుండేవాడు కదా, ప్రైవేటు వాహనం అని ఎందుకు చెప్తాడు? ఇప్పుడు నాలుక మడతేసి, ఎందుకయ్యా మీ ఐపీఎస్ డిగ్రీలు, ఎందుకు ఆ డెహ్రాడూన్ అక్కడ మీ ట్రైనింగ్లు? సిగ్గు లజ్జ, కనీసం మీరు పెట్టుకున్న బ్యాడ్జీలు. మా సాయి కుమార్ డైలాగ్ అయితే, కనబడే 3 సింహాల వెనక 4వ సింహం పోలీసు. అలా మీరు కనబడని సింహాలు ఇప్పుడు కనబడుతున్నటువంటి మేక పిల్లలై దీనమైన బ్రతుకు